ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అందుకు యేసు, పాపం చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అందుకు యేసు, పాపం చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనంలో, మీ శరీర బలహీనతను బట్టి మనశ్రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలగట్టుకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారై ఉంటిరి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-6 వచనాలు, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టత్వం నందు అసూయ యందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరికొకరు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల అనుకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనను రక్షించెను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, తామే భ్రష్టత్వమునకు దాసులయుండి అట్టివారు స్వతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీ యందు మేము నిలిచియండి, నిన్ను మహింపరచి గణపరిచి నీకు మాదిరిగా నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.